ఇక ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ను ఎంపిక చేసింది బీజేపీ పార్టీ. మేరకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై విష్ణుదేవ్ సాయ్ను తమ నాయకుడిగా ఎంచుకుంది. విష్ణుదేవ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. రాయ్పూర్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ భేటీకి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, అదేవిధంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజరయ్యారు. వారితో పాటు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి ఓం మాథూర్, అదేవిధంగా కో ఇన్ఛార్జి నితిన్ నబీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా డిసెంబర్ 3వ తేదీన వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ను అంచనాలను తలకిందులుగా చేస్తూ విజయకేతను ఎగరవేసింది. 90 సీట్లున్న అసెంబ్లీలో 2003లో 50, అదేవిధంగా 2008లో 50, 2013లో 49 సీట్లు గెలుచుకుని సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాషాయ దళం పునపెన్నడూ లేనంతగా పార్టీని మెజార్టీని సొంతం చేసుకుంది.